హలో ఎవ్రీవన్. ఈరోజైతే చారు చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి. ప్రాసెస్ చూపిస్తాను, ఓకేనా? ఒక టమోటాను, ఒక పెద్ద టమోటా సైజ్ అంతా చింతపండు తీసి పక్కన పెట్టుకొని నానబెట్టుకోండి. నానబెట్టుకున్నాక మనము చారులో వేస్తాం కదా మసాలా ఐటమ్స్, అవన్నీ చూపిస్తారండి. మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, మెంతులు తీసేసుకోండి. మెంతులు తక్కువ తీసుకోండి, ఓకేనా? ఇవన్నీ కలిపి మిక్సీ చేసేయండి. మొత్తం అన్నీ వేసేసాక ఇదిగోండి ఇలా మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు ఏమంటే ఈ రసం అనమాట తీసుకుని పక్కన పెట్టుకోండి, ఓకేనా? మొత్తం చింతపండు రసాన్ని అంతా ఇగో ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా తాలింపు గురించి అయితే మనం రెడీ చేసుకుందాం, ఓకేనా? ఇగోండి ఒక తపాలు పెట్టేసుకొని అనమాట 2 స్పూన్లు అనమాట ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆవాలు, నెక్స్ట్ మీ స్పైసీ కొంచెం కారం కావాలంటే 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒక పచ్చిమిరపకాయను, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసేయండి. ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా కూడా అందులో వేసి బాగా వేగనివ్వండి. మరీ మార్చివద్దు, పర్లేదు. ఒక బాగా వేగినాక ఇగోండి ఈ రసం ఉంది కదా, ఆ రసము మనం తీసేసుకున్నాం కదా, అది వేసేయండి. అది వేసాక కొంచెం సాల్ట్ వేసుకొని ఎక్కువ మరిగించొద్దండి, ఒక పొంగు వస్తే చాలు. రసం అయితే మాత్రం సూపర్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? ఇగోండి నేనైతే ఈరోజు మా పిల్లలకి స్టడీ లీవ్ అండి, ఇంట్లో ఉన్నారు. బట్ వాళ్ళైతే కర్రీ చేశాను, వాళ్ళు తింటారో తినరో అని చెప్పైతే నేను పకోడీ కూడా చేశానండి. పకోడీ కూడా చాలా బాగా వచ్చిందండి. పకోడీ అంటే అందరికీ తెలిసిందే కదా. మా పిల్లలు స్టడీ లీవ్ చూడండి, ఇల్లు మొత్తం బుక్స్ అండి మా పిల్లలు చేస్తారు. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇలా చేస్తే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇవ్వండి మా లంచ్కి అయితే ఈరోజు పకోడీ. మా వారికి కొంచెం దాచిపెట్టి ఉంచుతానండి, ప్రతిదీ ఏది చేసినా తనకి ఎవరిస్తారు అంతే కదా, అలా అని చెప్పైతే నేనైతే దాస్తాను. ఇవ్వండి చారు అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇలా చెప్తున్నానంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తే కదా చెప్తాం నలుగురితో, అలా అని చెప్పండి. ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? బాయ్.